హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వంశీ ది ఫ్లయర్. మనం ఈరోజు డామినార్ 400 మాడిఫై అయితే చేసినారు ఆ బైక్ని మనం ఈరోజు రివ్యూ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైక్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ స్టాక్ బైక్కి దీనికి చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకంటే దీంట్లో కొంచెం మాడిఫికేషన్ అనేది యాడ్ చేసినారు కాబట్టి ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకసారి బైక్ని అయితే మనం చూద్దాం రండి. I don't get what I want, I get what I need. Every single day I'm heading off to my dream, and I get everything that I damn well please. I don't give a damn if you all listening to me, cause I run it. I'm the only one that really want it, I'm the only one that's really on it. I'm just being honest, I'm just doing everything I promise, cause I want it bad enough that I'ma make it as an artist. And I know I'm not the smartest, and I know I'm not the largest, but I promise you that I'ma be the one that worked the hardest, cause I promise you that I'm just getting started. And I promise you that my skills are getting sharper, so I'ma get charted. Can't be guarded, nah, I'm the one to get retarded. Get the party started, yeah. ఇదే డామినార్ 400 ఎక్స్ప్లోర్ కిట్ యాడ్ చేసినాం కదా, ఇదే ఆ బైక్. చూడండి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అంటే స్టాక్ బైక్కి నార్మల్ బైక్కి మేజర్గా చేంజెస్ ఏమంటే ఎక్స్ప్లోర్ కిట్ అనమాట. ఇదే ఈ బైక్లో మనకి యూనిక్ లుక్. సో మనము బైక్ ఓనర్ని అయితే అడిగి కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అబ్దుల్ సాగర్ని అయితే ఇన్వైట్ చేద్దాం బ్రో. సో హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో, మీరు? నేను సూపర్గా ఉన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ మీరు తీసుకున్నారు కదా, అంటే ఈ ఎక్స్ప్లోర్ కిట్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటి? మీకు ఒకవేళ థాట్ కూడా ఇది ఎలా వచ్చింది? సో బైక్ మోడల్ వచ్చేసి 2019 డామినార్ 400 ఇది. ఓకే. సో ఈ మోడల్కి నేను ఫస్ట్ బైక్ తీసినప్పుడు ఇదంతా మొత్తం నేకిడ్లో ఉంటుంది అనమాట, అంటే నేకిడ్ స్టైల్లో. సో దీనికంటే ముందు నేను అడ్వెంచర్ బైక్స్ 2 యూజ్ చేసా, ఒకటి హిమాలయన్, ఒకటి వీస్ట్రోమ్. సో ఆ 2 బైక్స్ యూజ్ చేసిన తర్వాత నాకు కొంచెం సీసీ ఎక్కువ కావాలి, పికప్ ఎక్కువ కావాలి అనే ఉద్దేశంతో నేను 400 చూస్ చేసుకున్నా. 400 తీసుకున్న తర్వాత చిక్మంగళూరు రైడ్ చేసా. చిక్మంగళూరు రైడ్ చేసిన తర్వాత ఎందుకో నాకు అడ్వెంచర్ ఫీల్, ఆ టూరింగ్ ఫీల్ అనేది మిస్ అయిపోయినా. సో కొన్ని సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఆటోలాగ్ అని చెప్పేసి పూణేలో ఒక ఓన్ డిజైనింగ్ కంపెనీ ఒకటి ఓపెన్ చేశారు. ఈ కిట్ని ఆర్డర్ చేయడానికి ప్రైస్ ఎంత పడింది? సో ఓన్లీ కిట్ వచ్చేసి నాకు 23,000 దాకా పడింది. సో అది కూడా ఎందుకంటే 17,000 వచ్చేసి ఈ సైడ్ ప్యానల్, బీక్, వీటికంతా అయింది. నెక్స్ట్ స్పెషల్గా గ్రాఫిక్స్ కోసం నాకు 3,000 ఎక్స్ట్రా తీసుకున్నారు. అండ్ వచ్చేసి విండ్షీల్డ్ ఉంది కదా, ఈ విండ్షీల్డ్ పెద్ద విండ్షీల్డ్ ఉంటుంది, ఇంట్లో చిన్న షార్ట్ విండ్షీల్డ్ కూడా వస్తుంది. మొత్తం ట్యాక్స్, జిఎస్టీ అన్ని కలిపి నాకు 23 వరకు పడింది. ఈ కిట్ మీరే ఫిక్స్ చేసుకున్నారా లేదంటే గరాజ్లో ఏదైనా ఫిక్స్ చేయించారా? లే, గరాజ్లో చేయించాను. మా ఫ్రెండ్ అండ్ మెకానిక్ రెహమాన్ ఉన్నాడు కదా, మాతో పాటు రైస్ కూడా వస్తుంటాడు. ఆ అబ్బాయి మొత్తం ఇన్స్టాలేషన్ అంతా అబ్బాయి చేస్తాడు. అంటే ఈ నార్మల్గా ఇప్పుడు కిట్ ఉంది కదా, ఇప్పుడు మేజర్ ఇష్యూస్ ఏమన్నా మీరు ఫేస్ చేశారా రైట్లో? మేజర్ ఇష్యూస్ అయితే నాకైతే ఇంతవరకు ఏం కనపడలేదు. మీరు చూడొచ్చు క్వాలిటీ ఎట్లా కనిపిస్తుందో. మామూలుగా ఇప్పుడు వెనకాల టైల్ ప్యానల్స్ ఉన్నాయి కదా, వాటి క్వాలిటీకి అంటే షోరూమ్ నుంచి వచ్చే క్వాలిటీకి దీనికి చాలా తేడా ఉంది. ఇది చాలా మందం ఉంది, ఆటోలాగ్ వాళ్ళది, డిజైన్ వాళ్ళది చాలా క్వాలిటీ అనేది చాలా మందం ఎక్కువ ఉంది. అండ్ స్ట్రాంగ్ కూడా ఉంది బాగా. నేను ఎక్కడన్నా గుంతలు వేసి కూడా ఏమైనా ఇరిగిపోతుందేమో డౌట్ నాకు చాలా ఉండే. ఎక్కడంటే బోల్స్ ఫిట్టింగ్ దగ్గర ఏమైనా క్రాక్ ఇస్తుందేమోని. అసలు డౌట్ మొత్తం నాకు క్లారిఫై అయింది. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. అయితే ఇష్యూస్ అయితే ఏం లేవు నాకైతే ఇంతవరకు అయితే ఏం కనిపించలేదు. సో గాయస్, ఇప్పుడు ఇది కిట్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు చూడ్డానికి చాలా యూనిక్ లుక్ అయితే ఉంది. ఎవరైతే డామినార్ బైక్ ఎవరైనా పర్చేస్ చేసి ఇలాంటి కిట్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే బ్రో ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది ఒకసారి చెప్పండి మా. సో ఇది మీరు డైరెక్ట్గా వెళ్ళాలంటే మహారాష్ట్ర పూణే ఉంది కదా, పూణేలో మీకు మ్యాప్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఆటోలాగ్ అని చెప్పి. అక్కడ మీరు డైరెక్ట్ బైక్ తీసుకెళ్ళినా కూడా ముందే ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెట్టి మీకు బైక్ తీసుకెళ్ళినా వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు. లేదు నా కిట్ మన దగ్గరకు వస్తుంది, మనం లోకల్ మెకానిక్ దగ్గర ఫిట్ చేసుకోవాలంటే ఒక 2-3 months ముందే మీరు ఆర్డర్ చేస్తే 2-3 months లోపు మీకు కిట్ అనేది మీకు ఆర్డర్ చేసి డెలివరీ చేస్తారు. సో బ్రో, ఇప్పుడు మీరు బైక్కి ఇది కిట్ ఫిక్స్ చేయడం వల్ల యూనిక్ లుక్ అయితే వచ్చింది కదా, దీనివల్ల మీరు రోడ్ మీద వెళ్తేప్పుడు పబ్లిక్ రియాక్షన్స్ ఎట్లున్నాయి? పబ్లిక్ రియాక్షన్ మాత్రం నేను చెప్పలేను అది. ఎందుకంటే బండి యాక్చువల్గా డామినార్ దాని ట్యాంక్ కానీ దాని ఎగ్జాస్ట్ నోట్ కానీ బండి ఎక్కడి నుంచి వస్తుంటే కూడా ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తుంది యాక్చువల్గా. సో ట్యాంక్ లుక్ అదే చాలా అగ్రెసివ్ ఉండే మామూలుగా నేకిడ్ టైప్లోనే. సో ఈ కిట్ వేసిన తర్వాత ఇంకా విడత ఎక్కువ, బండి విడత ఎక్కువ పెరిగింది. కొంచెం లుక్ కూడా అగ్రెసివ్ ఉంది. వై బికాస్ ఇది ఇక్కడ చూసినారు అదే హుక్, ఏదైతే ఈగల్ కి ఫేస్ ఉంటుంది కదా, ఈగల్ హుక్ సేమ్ అదే టైప్ లో కనిపిస్తుంది. సో మీరు రైడ్ చేసేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? నాకైతే మస్తు అనిపిస్తుంది అబ్బా. ఇంకొకటి నేను టూరింగ్ కోసం అని చెప్పి హ్యాండిల్ బార్ కూడా చేంజ్ చేసా. అవునా? సో హ్యాండిల్ బార్ నందుకి కొంచెం కంఫర్టింగ్ గా వస్తుంది, ఆపరేట్ పొజిషన్ వస్తుంది, అండ్ సాడ్లింగ్ కూడా బాగుంటది అనమాట. నిలబడి మనం బండి డ్రైవ్ చేసడానికి కూడా ఆఫ్ రోడ్ లో కూడా కంఫర్ట్ ఉంటుంది. ఆఫ్ రోడ్ లో ది బెస్ట్ అంటావు.
అంటే ఆఫ్ రోడ్ కి మనం యూజ్ చేయలేము డామినార్. కొన్ని టెరెన్స్ లో పోతుంది కానీ మరీ ఎక్కువ ఆఫ్ రోడ్ అయితే చేయలేము. నార్మల్ గా ఇది అడ్వెంచర్ బైక్ కూడా కాదు. సో ఏంటంటే బ్రో వచ్చేసి మనకి కిట్ యాడ్ చేయడం వల్ల కొంచెం అడ్వెంచర్ బైక్ లుక్ అనేది వచ్చిందని మనకి ఈ వీడియోలో అయితే చెప్తున్నారు. చెప్పండి బ్రో, ఇప్పుడు కిట్ యాడ్ చేసినారు కదా, ఇప్పుడు నార్మల్ గా మీరు కొన్ని కేబుల్స్ ఉంటాయి, మీరు ఏమైనా ట్రై చేసేటప్పుడు ఇష్యూస్ వచ్చినాయి? క్లచ్ కేబుల్ ఒకటి నేను చేంజ్ చేసా, మిగతా యాక్సిలరేటర్ కేబుల్ అన్ని ఏం చేంజ్ చేయలేదు, ఎట్లనే అట్లనే సెట్ అయిపోయినాయి. సో ఫినిషింగ్ కూడా మీరు చూసుకుంటే మధ్యలో ఫినిషింగ్ కూడా మీకు నీట్ గా కూర్చుంది, అంటే వైరింగ్ అంతా కూడా నీట్ గా కూర్చుంది. ఎక్కడ కూడా వైరింగ్ మొత్తం కట్ చేసి మళ్ళీ ట్యాప్ చేసి దాని అంతా పంచాయితీ లేదనమాట. నీట్ గా ఎక్కడ కూడా మొత్తం నీట్ గా కూర్చుంటది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా కూర్చుంది. సో బ్రో ఇప్పుడు మనకి కిట్ తో పాటు ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమైనా యాడ్ చేసినారా? సో ఎక్స్ట్రా యాక్సెసరీస్ అంటే నేను చాలా చేసాను, మీరు చూడొచ్చు. నకిల్ గార్డ్స్ ఇవి యాక్చువల్గా KTM కి వస్తాయి. సో ఇంకా వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్, HJG ఫాగ్ ల్యాంప్స్ యాడ్ చేశాను. అండ్ ఇంకా హ్యాండిల్ బార్, ఇది మోటోటార్క్ హ్యాండిల్ బార్. అండ్ అంతే, ఇది ఒకటి లగేజ్ క్యారియర్, ఇది ఒకటి. ఈ గ్రాబ్ గిల్ మామూలుగా చిన్నది వస్తుంది దీనికి, ఇది టూరింగ్ మోడల్ది, నేను సపరేట్ తీసుకొని చేసా. ఇది చాలా బాగుంటది, లగేజ్ టై చేసుకోవడానికి లాంగ్ డ్రైవ్స్ లో చాలా బాగుంటది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ కిట్టే కాకుండా ఇది కూడా చాలా లుక్ అవుతుంది. అంటే బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కొంచెం ఏదో కొంచెం టేల్ మాదిరి కొంచెం హుక్, అంటే కొంచెం లెంత్ గా అనిపిస్తుంది బైక్. ఇది లేకుండా ఓల్డ్ మోడల్ పెడితే ఏమవుతుంది అంటే తోక తీసిన గవర్నమెంట్ కుక్ ఎట్లా ఉంటుందో అది ఎట్లా. సో ఇది వేసిన తర్వాత ముందర బీక్ ఎట్లా అయితే ఫ్రంట్ కి లాగినాడు సేమ్ అదే లాగి ఇది కూడా వెనకలకి ఇట్లా లాగినాడు, కాబట్టి బండి చాలా లెంత్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఇంకా యాడ్ అయిన వచ్చేసి క్రాష్ గార్డ్, ఇది కస్టమ్ క్రాష్ గార్డ్. మీరు ఎక్కడైనా చూడండి, అసలు ఈ క్రాష్ గార్డ్ ఇండియాలో అసలు ఎక్కడ లేదు. ఎందుకంటే ఇది ఓన్ గా మా గ్యారేజ్ లోనే మేమే తయారు చేసుకున్నాము. మీరే ఓన్ గా తయారు చేసుకున్నాము. సో నేను కర్నూలులో తిరిగిన వెల్డర్ షాప్స్ కి నాకు ఇట్లా ఈ షేప్ లో ఇట్లా కావాలి, ఒక క్రాష్ గార్డ్ కావాలి నాకు అని చెప్పేసి ఎక్కడ కూడా దొరకలే. ఎక్కడ కూడా అడిగితే కూడా వాళ్ళు మాకు చేయడానికి రాదని చెప్పినారు. నేను V-Storm కి హైపర్ రైడర్ వాళ్ళది క్రాష్ గార్డ్ వేసింది, మస్తు అంటే మస్తు ఉండే. అది సేఫ్టీ పరంగా బాగుండే, లుక్ పరంగా కూడా బాగుండే. మనం ఇంత ప్రైస్ పెట్టి ఈ కిట్ ఇంత పెట్టి ఒకసారి ఏమైనా క్రాష్ జరిగింది అనుకోండి, మొత్తం కిట్ సైడ్ అంతా చేంజ్ చేసుకోవాలి, అమౌంట్ ఎక్కువ అవుతుంది. సో అందుకని నేను ఎట్లా తిరిగి దీన్ని క్రాష్ గార్డ్ ఇట్లా తిరిగి వేసుకోవాలని చెప్పేసి ఈ క్రాష్ గార్డ్, యాక్చువల్లీ ఇవి ఎక్సెల్ బంపర్లు, ఎక్సెల్ సూపర్ 100 TVS ఎక్సెల్ ఉంది కదా, XL100, ఆ ఎక్సెల్ బైక్ ని మేము క్రాష్ గార్డ్లు తీసుకొని ఈ విధంగా ఫిట్టింగ్ చేస్తాం, వెల్డింగ్ అంతా చేసుకొని నీట్గా. సో ఇవి కొంచెం వైబ్రేషన్ వస్తాయి. నిజం చెప్పాలంటే ఇది చేయడమే చాలా ఎక్కువ మనం. బ్రో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా, అంటే దీంతో అంటే ఎక్కడైనా ట్రావెల్ చేస్తారా లాంగ్ డిస్టెన్స్ ఏమన్నా? సో నేను కిట్ వేసిన తర్వాత ఫస్ట్ ట్రావెల్ చేసింది రోలపాడ్ వేసాను. రోలపాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేరళ ఒక 2 weeks ఏమైంది కేరళ పోయొచ్చు అంతే. సో ఇంకొక విషయం ఏమంటే, నాకు కేరళ ట్రిప్ వచ్చిన తర్వాత బైక్ అమ్మేసి వేరే బైక్ తీసుకోవాలి ఇంకొంచెం పెద్దది అనేసి నాకు ఈ ఆలోచన ఉండే. కానీ కేరళకు పోయినప్పుడు దీని పర్ఫార్మెన్స్ కానీ ఆ వీడియోస్లో పడే విధానం కానీ, బండి లుక్స్ కానీ వీడియోస్లో ఫొటోస్లో, నాకు ట్రావెలింగ్ పొజిషన్, ఆపరేట్ పొజిషన్ ఇవన్నీ చూసేసరికి బండి నేను అమ్మకూడదు ఇంకా పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు వరకు మీరు అంటే ఫస్ట్ బైక్ ఇదేనా, లేదంటే ఇంతకుముందు ఏమైనా బైక్స్ యూజ్ చేస్తాను? లేదు, నేను చాలా యూజ్ చేస్తాను. ఇది నాది 36th బైక్ 2016 నుంచి. సో RX 100 దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చిన బండ్లన్నీ ఒకటి చేంజ్ చేస్తూ 220 యూజ్ చేసా, NS 200 అండ్ డామినర్లోనే 400 2 యూజ్ చేసా, ఒకటి 250, V-Storm 250 అండ్ హిమాలయన్ ఒకటి. సో ఫైనల్ గా అయితే డామినర్ 400 ఇది సెట్. ఫైనల్ అని చెప్పలేను నేను. నెక్స్ట్ కూడా ఏమైనా బైక్స్ చేంజ్ చేస్తారా? అది చెప్పలేను, ఇంకైతే ఏం తాకలేదు. సో దీని అయితే తొందరలో అయితే అమ్మను, ఎక్కువ రోజులు యూజ్ చేస్తా. ఎందుకంటే నాకు బండి చూడగానే మీకు ఒక యూనిక్ స్టైల్, యూనిక్ డిజైన్ కనిపిస్తుంది. కలర్ కూడా అట్రాక్షన్ ఉంటది. మీరు బయటికి ఎక్కడైనా పోయినా కూడా నేను చాలా అబ్జర్వ్ చేసా. మీరు అడిగారు కదా ఇందాక చూసే వాళ్ళకి ఎట్లా చూస్తున్నారు బండిని అని, చాలా అంటే చాలా మస్తు ఉంటది, భలే అనిపిస్తుంటది. మనం బండి మీద కూర్చొని వాళ్ళు వెరైటీ సూపర్ బైక్ ఫీల్ అనిపిస్తుంటది అప్పుడప్పుడు అనిపిస్తుంది. అంటే ఓవరాల్ లుక్స్ చూసుకుంటే దీనికి కొంచెం హ్యూజ్ లుక్స్ అనమాట, అంటే కొంచెం బిగ్ సైజ్ లో అనిపిస్తుంది. ఇప్పుడు బైక్ లుక్ వచ్చేసి మనకి ఒక సూపర్ బైక్ మాదిరిగా అనిపిస్తుంది అనమాట, అంటే హెవీగా, అంటే అగ్రెసివ్ లుక్స్ ఉంటాయి దీనిలో. అదే చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ హుక్ అనేది, అదే అనమాట మెయిన్ రీజన్. బీక్ సారీ. సో ఇప్పుడు మనకి ఈ బైక్ లో ఇంత దూరం అయితే ట్రావెల్ చేసిన కదా బ్రో,
సో దాంట్లో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే సౌండ్స్ కానీ, అంటే కిట్తో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఒకసారి మళ్ళీ మనం ఇప్పుడు మరి ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నారు, ఇందాక చెప్పారు కదా మున్నార్ అని, మీకు అంటే ఇంత దూరం ట్రావెల్ చేసేటప్పుడు దీంట్లో సౌండ్స్ ఏమైనా వచ్చినాయా? లేదు, వైబ్రేషన్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఓన్లీ క్రాష్ గార్డ్ ఒకటి, అదొకటి మనం తయారు చేసుకున్నాం కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఏదో ఉంటాయి. అది కూడా వైబ్రేషన్ కూడా చేసుకోవచ్చు, చిన్న రబ్బర్ వాచర్లు వేసుకుంటే కూడా సెట్ అయిపోతుంది. నేను వచ్చాక వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు టైం లేక నేను కూడా చేసుకోలేదు ఎప్పుడు. కానీ నేను ఒక్క ప్రాబ్లం అయితే ఫేస్ చేసా. ఇక్కడ మనకి విండ్షీల్డ్ ఉంది కదా, నా హైట్ కి నేను కూర్చునే సిట్టింగ్ పొజిషన్ కి నేను పెట్టుకునే హెల్మెట్ పొజిషన్ కి కరెక్ట్ గా విండ్ బ్లాస్ట్ ఇక్కడ వచ్చి ఓకే, అది ఒక్కటి నేను ప్రాబ్లం ఫేస్ చేసా. మరి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అయితే చిన్న ఏమైనా అడ్జస్ట్మెంట్ అవుతుందేమో. సో ఇప్పుడు కిట్ అయితే ఇన్స్టాల్ చేసినారు కదా బ్రో, మీరు రైడ్ లో ఎంత స్పీడ్ పోయినారు ఈ కిట్ ఇన్స్టాల్ చేసుకోండి? కిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత 150 పైన కొట్టాము. ఎక్కడ కూడా బండి షేక్ అవడం కానీ అయితే కనిపించలేదు. సో మనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బ్రో అనేది కొంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసినాడు కిట్ తో. మేజర్గా ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు గాయస్, ఆయనకి కొంచెం కూడా ఏం ఇష్యూస్ అనేది లేవు. ఇప్పుడు కిట్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే యూనిక్ క్లిక్ అని ఇందాక మనకు ఒకటి చెప్పినాము. ఇంకేంటంటే బ్రో, క్లచ్ కేబుల్స్ కొన్ని చేంజ్ చేసినారు బ్రో. ఏవే చేంజ్ చేసినారు? క్లచ్ కేబుల్ ఒకటి చేంజ్ చేస్తాం, వేరే కేబుల్స్ ఏం చేంజ్ చేయలేదు. అంటే ఎందుకు చేంజ్ చేస్తారంటే, క్లచ్ కేబుల్ అంటే మనం హ్యాండిల్ బార్ వేసినందుకు నేను క్లచ్ కేబుల్ చేంజ్ చేసా. సో హ్యాండిల్ బార్ ఇది విడ్త్ ఎక్కువ వస్తుంది కదా, విడ్త్ ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఆ క్లచ్ కేబుల్ అనేది లెంత్ తగ్గిపోతుంది. అందుకే ఇది అవెంజర్ది క్లచ్ కేబుల్ దీనికి వేసాము, సెట్ అయింది. సో అదర్ దాన్ మీరు మామూలుగా స్టాక్ హ్యాండిల్ బార్ యూజ్ చేస్తే మీకు క్లచ్ కేబుల్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంత కిట్ వేసిన తర్వాత హ్యాండిల్ బార్ చేంజ్ చేయకుంటే అంత ప్రాపర్ లుక్ కనపడదు బండి. హ్యాండిల్ బార్ ఎందుకు చేంజ్ చేసి అడుగుతున్నావు కదా, నువ్వు ఒకసారి బైక్ పైన ఎక్కి కూర్చో. కొంచెం విడ్త్ ఎక్కువ ఉంది బ్రో, విడ్త్ ఎక్కువ ఉంది. అప్రైట్ పొజిషన్ కానీ అప్రైట్ పొజిషన్ కూడా మంచిగా ఉంది. ప్లస్ ఏంటంటే దీంట్లో హైట్ ఉంది కదా, ఇప్పుడు ఇది కొంచెం హైట్ ఇంక్రీజ్ చేశారు కదా, కొంచెం ఈ విండ్షీల్డ్ కి ఇది అనేది కొంచెం లుక్ అనేది కరెక్ట్ సరిపోయింది అనమాట మనం రైడ్ చేయడానికి కూడా. ఇన్కేస్ ఇది లోగా ఉంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేదా? హ్యాండిల్ బార్ లో ఉన్నప్పుడు, హ్యాండిల్ బార్ లో ఉంటే ఇంకా మనం నేకెడ్ స్పోర్ట్ కి ఎట్లా ఉంటది, కొంచెం లైట్ గా బెండ్ అయ్యి అట్లా వస్తుంది. అంటే మీరు ఓవరాల్ గా దీన్ని అడ్వెంచర్ బైక్ సో ఇట్లా ఆ ఉద్దేశంతో డిజైన్ చేశారు. మామూలు ఇట్లా ఉండే లుక్ ని ఇట్లా చేస్తాను అనమాట. లాంగ్ డ్రైవ్స్ లో మనకి స్పైన్ స్ట్రైట్ గా ఉంటే బ్యాక్ పెయిన్ రాకుండా నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తాను. హ్యాండిల్ బార్ చాలా బాగా నచ్చింది నాకైతే. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉండడం కానీ హ్యాండిల్ బార్ లో ఉంటే, ఒకవేళ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మెయిన్ గా మనకి బ్యాక్ పెయిన్, లాంగ్ డిస్టెన్స్ ఒకటే చోట ఒకే ప్లేస్ లో కూర్చొని ట్రావెల్ చేస్తుంటాం కదా, అప్పుడు మనకి బ్యాక్ పెయిన్ రాకుండా ఇది ఒక బెనిఫిట్ అనమాట. మనకి ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కడ పర్చేజ్ చేసినారు? సో ఇవి హెచ్జేజీ ఫాగ్ ల్యాంప్స్, ఒక్కొక్క లైట్ 40 వాట్స్, ఇవి మొత్తం 4 వస్తాయి. ఇది ఎల్లో కలర్ వస్తుంది, మామూలు వైట్ కూడా వస్తుంది. ఎల్లో వచ్చేసి ఫాగ్ ఉన్న టైంలో యూజ్ చేస్తాం, వైట్ మామూలు నార్మల్ డేస్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవి ఎక్కడ పర్చేజ్ చేసా అంటే, నాకు ఓన్ గ్యారేజ్ ఉంది అండ్ ఆటోమొబైల్ షాప్ కూడా ఉంది. సో నా గ్యారేజ్లోనే దొరికేస్తాయి అన్ని, అవి నేను ఓన్గా వేసుకున్నా. ఎక్కడ మీ గరాజ్? నా గ్యారేజ్ వచ్చేసి కోడుమూరులో ఉంది, కర్నూలు డిస్టిక్ కోడుమూరు. సో ఎవరికైనా ఇంకా బైక్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా, ఇంకోటి మన దగ్గర 2 స్ట్రోక్ కానీ స్ప్లెండర్ బైక్స్ కానీ అవి కూడా మాడిఫై కూడా చేస్తున్నాం, నిదానంగా స్టార్ట్ చేసాం అవి కూడా. మీరు నా యూట్యూబ్లో ప్రీవియస్ వీడియోస్ చూస్తే కూడా మీకు 2 స్ట్రోక్ ఒకటి సుజుకి మాడిఫై చేసాము, బ్లూ కలర్ది. సో దాని తర్వాత ఇప్పుడు ఇంకో సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, స్ప్లెండర్. సో ఇలా చిన్నగా మాడిఫికేషన్ కూడా బైక్ది స్టార్ట్ చేసాం. సో ఎవరికన్నా కావాలంటే కూడా మీరు ఒక వీడియో చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది. సో బైక్స్ అట్లా ఏమైనా మాడిఫై అంటే కూడా అప్రోచ్ అవ్వండి, మన గ్యారేజ్లో తయారు చేసి ఇచ్చేస్తాం. సో బ్రో ఏంటంటే, బ్రోకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మిస్టర్ అబ్దుల్ సాగర్ అని. ఇతను కూడా ఒక మోటో వ్లాగర్ అనమాట, చాలా ప్లేసెస్ ట్రావెల్ చేసినాడు, మంచిగా ఉన్నాయి. ఒకసారి డిస్క్రిప్షన్లో వీడియో అయితే లింక్ ఇస్తే అక్కడికి వెళ్ళి మీరు అయితే చెక్అవుట్ అయితే చేసేయండి. సో ఇప్పుడు మనం ఓవరాల్గా బైక్ని చూసుకుంటే, దీంట్లో వచ్చేసి వీల్స్ చూసుకుంటే చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. ఇవి 400కి వస్తాయి, లేదంటే 250కి కూడా వస్తాయి? లేదు, యాక్చువల్లీ ఇవి డైమండ్ కట్టాల వీల్స్ అంటారు. ఈ టైప్ లో ఓన్లీ కాస్ట్ ఒకటే వస్తుంది. అప్పుడు దాన్ని ఇప్పుడు డామినార్ 400లో ఒకటే వస్తుంది, 250లో రాదు. 250లో మామూలు ప్లేన్ వచ్చేస్తుంది, మామూలు బైక్స్ లో వచ్చినట్లు. దీంట్లో ఒకటి మీకు డైమండ్ కట్టాల వీల్ వస్తుంది. కొన్ని డామినార్స్ లో అయితే అలాయ్ వీల్స్ వస్తాయి, కానీ గోల్డ్ కలర్ లో వస్తాయి, అదంతే అట్రాక్టివ్ గా అనిపించవు. కానీ చూసుకున్నట్టయితే మధ్యలో డైమండ్ కట్టాల వీల్స్ అని బ్రో చెప్తున్నాడు. ఆ షైన్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఒకసారి బైక్ డ్రైవ్ చేసి మన ఎక్స్పీరియన్స్ చూసుకున్నాం.
కొంచెం డిఫరెంట్ అయితే కనిపిస్తుంది, హ్యూజ్ డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. విండ్షీల్డ్ వేసుకుందాం. ఇంకా సాలిడ్గా ఉంది. నార్మల్ డామినార్కి దీనికి డిఫరెన్స్ అంటే ఇదే చూసినారు కదా, ఆ ముందు ఆ హుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఓ ఫీల్ గుడ్, ఎక్సలెంట్ ఫీల్. ఒక స్ట్రీట్ ఫైటర్ బైక్తో ఆఫ్ రోడ్ చేయడానికి ఒక బెస్ట్ థింగ్ ఇదైతే నన్ను అడిగితే. మరి మీ ఒపీనియన్ ఏంటో తెలియదు, కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్. చాలా కంఫర్ట్గా ఉంది. ఒకసారి స్టాండ్ వేద్దాం. యా, టేక్ ఇట్ ఈజీ బేబీ. గాయస్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం రైడ్ చేస్తున్నామో లిటిల్ బిట్ ఆఫ్ రోడ్ అనమాట. ఈజీగా టర్న్ చేయొచ్చు, చాలా ఈజీ. వేయించుకోండి గాయస్, ఏం పర్లేదు. ఎవరైతే డామినర్ బైక్స్ ఉందో వాళ్ళకి ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఎక్స్ప్లోర్కి ట్యాచ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మంచి ఫీల్ ఇది. ఏ ఎక్స్పల్స్ చూసినారు కదా మీరు హీరోలో, సేమ్ ఆ ఫీల్ ఎందులో వస్తుంది. సో మనం పోదాం, ఇప్పుడు కొంచెం ముందరకు పోదాం. పుల్లింగ్ కూడా మామూలుగా లేదు, రా ఫీల్ వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇట్లాంటి హ్యాండిల్స్ డిజైన్ బేస్డ్ వచ్చేసి ఓన్లీ అడ్వెంచర్ బైక్స్ అనమాట. మనము ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పేసినాం. ఇంకేంటంటే ఫీల్ అయితే మామూలుగా లేదు. ఒకసారి మీకు ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మోడిఫై చేసుకున్నారనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేసి సజెషన్ చేయండి. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది, ఎందుకంటే చూస్తున్నారు కదా హ్యాండిల్ చాలా వైడ్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. నేను కంఫర్ట్గా ఉందని ఎందుకు చెప్తున్నా అంటే నేను రైడ్ చేస్తున్న ప్రజెంట్ నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా కాబట్టి చెప్తున్నా. ఇట్స్ ఫీల్స్ వెరీ గుడ్. యా, ముందర రా అన్న, కొంచెం సైడ్ ఇవ్వే. మనము ఏదైనా పుల్లింగ్ కూడా ఈజీగా చేయొచ్చు గాస్ ఈ హ్యాండిల్తో. చూస్తున్నారు కదా, చూడండి మీకు చూపిస్తా. లెట్స్ సీ హౌ ఇట్స్ పుల్. యా సారీ, పుల్లింగ్ మాత్రం నార్మల్గా లేదు, పుల్ 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 బేబీ. సూపర్ ఫీల్. ఓకే, మళ్ళీ మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాం. వెనకాల ఏమొస్తలేవు. సో కొంచెం లెంత్ అయితే ఎక్కువ తీసుకుంటుంది గాయస్. ఏదైనా టర్న్ చేసేటప్పుడు ఏదైనా మనం కొంచెం ప్లేస్ అయితే ఉండాలి. ముందర లారీ వస్తుంది, కొంచెం జాగ్రత్తగా.
విండ్షీల్డ్ ఉంది చూసారా, అది ఇప్పుడు కొంచెం లుక్ అయితే డిఫరెంట్గా ఉంది. మనకి గోప్రో నుంచి ఎవరైతే వ్యూ చూస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంటుంది ఆల్రెడీ. నాకైతే మస్తు డిఫరెంట్గా ఉంది. అంటే నార్మల్ బైక్స్ ఎట్లా ఉంటుంది అంటే ఓన్లీ హెడ్ లైట్తో అటాచ్ అయి ఉంటుంది కాబట్టి హ్యాండిల్ బార్కి, అంటే ఐ మీన్ ఫోర్క్కి చూడడానికి అంత ఏమి అంటే నార్మల్ లుక్కే. ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ప్లోర్ కిట్ యాడ్ చేయడం వల్ల మేజర్గా చాలా చేంజ్ చేయాలి మనం. క్లచ్ కేబుల్ వచ్చేసి దీన్ని అవెంజర్ అయితే వేసినాం. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే డిస్ప్లే ఉందో కొంచెం అప్ సైడ్ అనమాట మనకు కనిపిస్తుంది బాగా. మనం ప్రతిసారి కిందకి ఇట్లా వంగి చూసుకొని, ఇప్పుడు నార్మల్ బైక్స్కి అయితే ఎట్లా చూసుకోవాలంటే మనం కొంచెం హెడ్ డౌన్ చేయాలి, మనం ఐస్తో డిస్ప్లేని చూడాలి. ఇది అట్లా అవసరం లేదు మనకి, ఆల్రెడీ ఇది హైట్లోనే ఉంది. ఈజీగా చూడొచ్చు అనమాట, చాలా ఈజీ అంతే. పవర్ మాత్రం మామూలుగా లేదు బైక్కి, మంచిగా మెయింటైన్ చేసినాడు అన్న. విన్నాయిస్ వస్తే రావచ్చు అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది. మరి వీడియో ఎలా వస్తుందో తెలీదు. సింపుల్గా మీకు ఇంకొకసారి మనం ఆఫ్ రోడ్ అయితే చేద్దాం ఈ బైక్తో. ఇందాక ఒక ప్లేస్ అయితే చూసాం ముందర ఆఫ్ రోడ్కి వెళ్ళేసేద్దాం. సో మనం కూడా నెక్స్ట్ ఏదైనా బైక్ అప్డేట్ అనేది ఉంటే పక్కా డామినారే, నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ బైక్ అప్డేట్ ఎప్పుడు ఇస్తా నాకే తెలీదు. అది ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేద్దాం. సో ఇక్కడ కొంచెం ఆఫ్ రోడ్ టైప్ ఉంది, ఆఫ్ రోడ్ చేసి మళ్ళీ మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, యా ఇట్స్ ఫీల్ గుడ్. ఓవరాల్గా ఏంటంటే ఈ వీడియోలో ఆఫ్ రోడ్ చేసేటప్పుడు టర్న్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఏదైనా కొంచెం హార్డెస్ట్ ప్లేస్ ఉంటుంది కదా మధ్యలో అట్లా. సారీ బ్రో, ఇక్కడ ఏదో సిట్టింగ్ చేసినట్టున్నారు, సారీ, మనం డిస్టర్బ్ చేస్తున్నాం వాళ్ళని. సో ఇప్పుడు ఇది పైకి ఎక్కిద్దాం, ఎట్లా ఉంటుంది దీని ఫీల్ అనేది. చాలా కంఫర్ట్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఈజీగా మనం బైక్ని హ్యాండిల్ చేయొచ్చు. సో వ్యూ చూడండి ఇక్కడ నుంచి, మామూలుగా లేదు, అదిరిపోయింది.